కేవలం ఈ నెట్వర్క్తో వీళ్ళు ఇంత గొప్పోళ్ళు అయ్యారని అనుకోవట్లేదు సార్. ఎవరికి తెలియకుండా వాళ్ళు ఇంకేదో చేస్తున్నారు సార్ ఇక్కడ. నిన్నెక్కడో చూసినట్టు అనిపిస్తుంది. దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా? పంతులు గారు, అమ్మా, అన్ని సిద్ధంగా ఉన్నాయా? అన్నీ సిద్ధంగానే ఉన్నాయమ్మా. రండి రండి, రాక రుక్మిణి రా. సుమతి రా. ఎలా ఉన్నారు? పిన్ని మీకోసం ఎదురు చూస్తున్నా. నల్లపూసలు తొడగడానికి ఏర్పాట్లన్నీ సిద్ధమా? అంతా రెడీ పిన్ని, నువ్వే దగ్గరుండి కార్యక్రమం జరిపించాలి. తప్పకుండా మాధవి. అవును, మొన్న కొత్త జంటకి శోభనం అనుకున్నారంట, అయిందా? అంతా బానే ఉంది పిన్ని. జ్యోతి, ఏంటి అత్తయ్య గారు? వచ్చిన వాళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే అత్తయ్య గారు. రెడీనా అన్నా? లడ్డు రెడీరా. ఎలా ఉన్నాను? నీకేంటన్నా బ్రహ్మాండంగా ఉన్నావు. పిచ్చిది జ్యోతియే, అస్సలు బాలేదు. ఎందుకంటే నువ్వు మార్చుకున్నంత తేలిగ్గా తను మనసు మార్చుకోలేదు కదన్నా. నీ ప్రేమ నమ్మి నువ్వు జీవితాంతం తోడుగా ఉంటావనే భ్రమలో పడి ఇప్పుడు ఎవరూ లేని అనాథగా మిగిలిపోయిందన్నా. లడ్డు, ఇప్పుడు నేనేమన్నా తప్పుగా మాట్లాడానన్నా? నిజమే కదా చెప్తోంది. కన్నీరు తుడవడానికి తల్లిదండ్రులు లేరు, కష్టం చెప్పుకోవడానికి ఇక నువ్వు కూడా ఉండవు కదా. నిన్ను నమ్మిన పాపానికి జ్యోతికి ఆ మాత్రం అన్యాయం జరగాల్సిందేనా? అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తోందన్నా.